హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎమ్స్ కిచెన్. ఇవాళ మా అమ్మ ఫేవరెట్ బోటి కర్రీ ఎలా చేసిందో చూద్దాం. లెట్స్ గో. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి. ఈ బోటీని మా అమ్మ ముందుగానే వాష్ చేసి కుక్కర్లో వేసి లైట్గా పసుపు వేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టింది. ఇలా ఈ బోటీని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు 2 minutes ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు అండ్ కల్లులుప్పు వేసుకుని కలపకుండా అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 minutes అయిన తర్వాత మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అలా వదిలేయడం వల్ల వాటర్ అనేది మనకి రిలీజ్ అయింది. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes దాకా మనం దీన్ని కలపకుండా ఉడకబెట్టుకోవాలి. 5 minutes తర్వాత అందులో కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత లైట్గా వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలిపినాక మూత పెట్టుకొని ఒక 2 minutes పాటు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. 2 minutes తర్వాత అందులో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే చాలు. ఫైనల్గా మన బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. బాయ్.